ఇప్పుడు అబద్ధాలు చెప్పి నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి ఇంట్లో వాళ్ళని తిట్టేసి బయట వాళ్ళని తిట్టేసి రకరకాలుగా చేసేసి ఉదాహరణ చెప్తున్నాం. వచ్చే జన్మలో కనుక మూగవాళ్ళకి జన్మ తీసుకున్నాము అని అంటే ఖచ్చితంగా మనం ఈ రోజు దుర్భాషలు ఆడుతున్న తామసిక స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావానికి అనుసారంగా ప్రవర్తిద్దామన్నా ప్రవర్తించలేం. ఎందుకని ఆల్రెడీ మూగగా జన్మ తీసుకున్నాం కాబట్టి. సో ఈ పాత్ర ద్వారా భగవానుడు అదే తెలియజేస్తున్నారు. మీరు రోజంతా ఏదైతే లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి మేము ఏది ఆలోచిస్తే అది జరిగిపోతుందా, కానీ జరగట్లేదు. ఇగో జ్ఞానం విన్నా గానీ చాలా మంది కొంచెం జ్ఞానం వింటే అంత పాపాలు వెళ్ళిపోతాయి చేస్తారంటే జ్ఞానం విన్నంతసేపు ఓకే. జ్ఞానం విన్న తర్వాత ఏం చేస్తున్నారు? జ్ఞానము వింటున్నంతసేపు ఏదైతే మనం భగవంతుని యొక్క విద్యార్థులం అయ్యామో జ్ఞానం విన్న తర్వాత దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చి మనము భగవంతుని యొక్క సేవాదారులం అవ్వాలి. మానవ సేవ మాధవ సేవ అన్నారు. సో అందరికి సేవ చేస్తున్నామా, సేవ ఎలా చేయాలన్నది కూడా చెప్పాము. ఇంట్లో పని చేస్తున్నామంటే అది పని కాదు సేవ అనుకోమన్నాం. ఆఫీస్ లో పని చేస్తున్నామంటే పని కాదు సేవ అనుకోమన్నాం. ఇల్లు ఇల్లు కాదు సేవాస్థానం శివాలయం అనుకోమన్నాం. అలా సేవ చేస్తున్నామా లేదా శిశుపాలుడి టైప్ లో ప్రవర్తిస్తున్నామా అన్నది ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సిన భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్. ఎందుకంటే జ్ఞానం వింటున్నారు, దీని యొక్క అర్థ విధానం ఆశ్చర్యపోతున్నారు. సో వింటే పుణ్యం వస్తుంది అంటున్నారు. సో విన్నంతసేపు పుణ్యం వస్తుందా అంటే కర్మలు ఆచరిస్తూ వస్తుంది. విని మీరు దాన్ని ఆచరించి మీ యొక్క స్థితిని సతోగా చేసుకుంటే మీ నుంచి సతో తరంగాలు విశ్వంలో వెళ్ళి అవి మల్టిప్లై అయ్యి అంత వ్యాపించి మళ్ళీ మీకు తిరిగి వస్తుంటాయి. కాబట్టి అలా పుణ్యం జమ అవుతుంది. అంతే తప్పితే విన్నంతసేపు అలా వినేసి ఇంకా ఆ తర్వాత నేను శిశుపాలుడి లాగా ప్రవర్తిస్తూ ఉంటాను, అందరినీ తప్పుపడుతూ ఉంటాను, తప్పులన్నిటికీ జన్మనిచ్చి మళ్ళీ ఆ తప్పులన్నిటి నేను మెయింటైన్ చేస్తూ పోతాను అని అంటే హరహర మహాదేవ్. సో భగవద్గీతలో భగవానుడు ఏదైతే చెప్పారో థియరీ, ఆత్మ అన్న స్థితిలో ఉండండి అని అంటే ఆత్మ యొక్క స్వధర్మం ఏదైతే ఉందో ఇక్కడ మళ్ళీ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. ఆత్మ యొక్క స్వధర్మము. సో ఈ ఆత్మ యొక్క స్వధర్మానికి అనుసారంగా మన మనస వాచ కర్మన ఉండాలి. ఆ స్థితిలో ఉండి మీరు ఏదైతే ఆలోచించి కర్మలోకి తీసుకొస్తారో అప్పుడు అది జరుగుతుంది. ఇది యాక్చువల్ గా తెలుసుకోవాల్సిన సంపూర్ణ జ్ఞానము.